ఇంట్రడక్షన్ టు వేరియబుల్స్. ఇక్కడ సి షార్ప్లో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, వాటికి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలి, అసలు వేరియబుల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీరు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని ఆ యొక్క ప్రోగ్రామింగ్లో యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మరి ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసి పెట్టుకునేదానికి ఇక్కడ వేరియబుల్స్ అనే వాటిని తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ వేరియబుల్స్లో ఉండే ఆ డేటా మారుతూ ఉండొచ్చు. ఒకసారి ఇచ్చిన డేటా మళ్ళీ ఇంకొక స్టెప్లో మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీటిని వేరియబుల్స్లోకి తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క వేరియబుల్స్ నేమ్స్ మనం డిక్లేర్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఇచ్చిన కీవర్డ్స్ వీటిని రిజర్వ్డ్ వర్డ్స్ అని కూడా అంటారు. సి షార్ప్లో ఈ సిరీస్ ఆఫ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని ఖచ్చితంగా మనం వేరియబుల్ నేమ్గా తీసుకోకూడదు. ఇవి సి షార్ప్లో ఆల్రెడీ రిజర్వ్డ్ అనమాట. వీటినే కీవర్డ్స్ అని కూడా అంటాం. మరి ఇవి కాకుండా వేరే నేమ్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు దానికి పేరు పెట్టేటప్పుడు ఎనీవే మరి ఈ యొక్క వేరియబుల్ నేమ్ ఇచ్చేప్పుడు మనం ఈ రూల్స్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. వేరియబుల్ కీవర్డ్గా ఉండకూడదు, అదొక రూలు. ప్లస్ కంపల్సరీగా ఈ యొక్క వేరియబుల్ నేమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక లెటర్ కానీ లేదంటే అండర్ స్కోర్ కానీ అయి ఉండాలి. మరి ఆ స్టార్టింగ్ అనేది లెటర్ కానీ అండర్ స్కోర్ తోటి స్టార్ట్ చేసినప్పుడు దానికి కంటిన్యూషన్గా మిగతావి లెటర్స్ కావచ్చు, డిజిట్స్ కావచ్చు, అండర్ స్కోర్స్ కావచ్చు ఇచ్చుకోవచ్చు. అయితే స్పెషల్ క్యారెక్టర్స్ అనేటివి ఎక్కడా కూడా అలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాంపర్సెంట్ సింబల్స్, డాలర్ సింబల్స్ ఇట్లాంటివి పెట్టేదానికి అవకాశం ఉండదు అనమాట నేమ్స్లో, నేమ్ ఇచ్చేటప్పుడు. ప్లస్ స్పేసెస్ అనేటివి ఎటు ఇవ్వకూడదు. అయితే ఇక్కడ సి షార్ప్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఈ మూడు కూడా డిఫరెంట్గా సి షార్ప్ అనుకుంటుంది. ఓకే, ఆ విధంగా అనమాట. కాబట్టి ఇక్కడ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి ఆ కేస్ సెన్స్ను కూడా మీరు ఫాలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ క్యాపిటల్ ఎక్స్ అని ఇచ్చారు, అదేవిధంగా ఇంకొక వేరియబుల్కి స్మాల్ ఎక్స్ అని ఇచ్చుకోవచ్చు. అది వేరే, ఇది వేరే అనమాట. మరి ఈ యొక్క వేరియబుల్స్ యొక్క వాల్యూస్ మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు ఈ యొక్క బ్లాక్ స్క్రీన్లో ఈ విధంగా అవుట్పుట్ రిజల్ట్ స్క్రీన్ ఏదైతే ఉందో దీంట్లో ఈ యొక్క డాస్ విండోలో మనకి కనిపించడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ యొక్క వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు మనం రెండు రకాలుగా డిక్లేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అనే కీవర్డ్ ద్వారా మనం వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. వేర్ ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ 10 అని ఇవ్వడం జరిగింది. అయితే వేర్ కీవర్డ్ ద్వారా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి వాల్యూ అసైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మనం ఒక డేటా టైప్ని ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తున్నాను. క్యార్ వై ఈక్వల్ టు సంథింగ్ ఇలా ఇచ్చాం. ఇది ఈ క్యారెక్టర్ డేటా టైప్తో డిక్లేర్ చేసినప్పుడు మనం కంపల్సరీగా ఇక్కడే అసైన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్లో ఫర్ ఎగ్జాంపుల్ వై ఈక్వల్ టు అని ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మరి వీటిని జస్ట్ ప్రింట్ చేసి చూద్దాం.
ఎక్స్, అలానే వైని కూడా ప్రింట్ చేస్తున్నాను. సో రన్ చేయండి. ప్రీవియస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనకి రన్ కావాలి అంటే దీన్ని ఈ క్లాస్ 2లో దీన్ని రాయడం జరిగింది కాబట్టి సెట్ యాజ్ స్టార్ట్అప్. సో రన్ ఇట్. ఇది 10, ఇది సి అనే వాల్యూని ప్రింట్ చేసింది. అయితే ఇప్పుడు వేర్ అనే ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఆ ముందరే అంటే ఎప్పుడైతే వేరియబుల్ తీసుకున్నామో అక్కడే అసైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. చూడండి ఇక్కడ ఎర్రర్ కూడా రావడం జరిగింది. ఎర్రర్ లిస్ట్లో ఎర్రర్ చూపించడం జరిగింది. మస్ట్ బి ఇన్షియలైజ్డ్, కంపల్సరీగా ఇక్కడే ఇన్షియలైజ్ చేయాలి అనేది ఇక్కడ కండిషన్ అనమాట. అది వేర్ కీవర్డ్ ద్వారా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు ఆ విధమైన ఎర్రర్ వస్తుంది. అయితే మామూలుగా మనం క్యార్ లేదంటే అదర్ డేటా టైప్స్ని యూస్ చేసుకొని కూడా వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఆయా వేరియబుల్స్లో మనం ఆయా వాల్యూస్ ఆయా డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ మనం అసైన్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే.